హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్లాట్స్ అండ్ హౌసెస్. మనం ప్రజెంట్ నేషనల్ హైవే 16 మీద ఉన్నామండి. అంటే చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే హైవే. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి గూడవల్లి జంక్షన్కి అతి దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇది కేకేఆర్ గౌతమ్ స్కూల్. ఎగ్జాక్ట్గా మనం స్కూల్ ఆర్చ్కి ఎదురు ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలండి. కంపెనీ వచ్చేసరికి బ్లాక్ టాప్ రోడ్ వేసుకొస్తుంది ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి జస్ట్ 400 మీటర్స్ నుంచి ఉంటుందండి హైవే నుంచి. అండ్ చూస్తున్నారు కదా, ఇది రోడ్ ఫిల్లింగ్ అండ్ ఫుల్గా ల్యాండ్ ఫిల్లింగ్స్ అయితే జరిగిపోయినాయండి మన ప్రాజెక్ట్లో. హైవే నుంచి జస్ట్ 400 మీటర్స్లో ఉంటూ అండ్ ప్రపోజ్డ్ ఇది చూస్తున్నారు కదా, ఇది శ్రీ చైతన్య రామన్ భవన్ 1 అండ్ 2 అండి. అండ్ అలాగే కేకేఆర్ గౌతమ్ స్కూల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ ఉంటుంది మన ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 15,000 ఉందండి. అండ్ ఉన్న జోన్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 21,000, వెస్ట్ వచ్చేసరికి 20,000, నార్త్ ఈస్ట్ వచ్చేసరికి 23,000. అండ్ ఎప్పుడైతే డెవలప్మెంట్స్ అయిపోతాయో కంపెనీ తరపు నుంచి, అండ్ అలాగే మీ ఎల్పీ నెంబర్ ఇంకా రాలేదండి. ఎల్పీ నెంబర్ వస్తే మటుకు ఈ ఈ తెలిసిందే కదా, స్క్వేర్ యార్డ్ మీద 5,000 వరకు హైక్స్ వస్తాయండి. మన ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉంటూ వితిన్ 1 కిలోమీటర్లో వస్తుంది. అలాగే మన ప్రపోజ్డ్ మెట్రో ఉంది కదండి, పిఎన్బిఎస్ నుంచి మన గన్నవరం దాటాక మర్లపాలెం దగ్గర వరకు ఉన్న మెట్రో లైన్కి వితిన్ 1 కిలోమీటర్లో వస్తుంది. అలాగే మన గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసరికి జస్ట్ 6 కిలోమీటర్లో ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ గూడవల్లి జంక్షన్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్లో. అండ్ మంచి ప్రైమ్ జోన్లో ఉందండి ఇది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా లేదంటే హౌసింగ్కి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే కొంచెం దూరంలో ఐటీ హబ్గా డెవలప్ అవుతుంది మన గన్నవరం సైడ్. ఇది వచ్చేసరికి మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మన ఓవర్ హెడ్లో ఫ్లైట్